హలో ఎవ్రీవన్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ శ్రీరాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముల వారికి పందిరి వేయడం కోసం అని చెప్పేసి కొబ్బరి కొమ్మలు నరుకుతున్నారండి. శ్రీరామనవమికి 3 రోజుల ముందు పందిరి వేశారన్నమాట. ఆ సీతారాముల వారికి పందిరి వేసి శుభ సమయాన అందరూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో పెళ్ళికి ఎలా అయితే చేస్తామో ఈ శ్రీరామనవమికి కూడా ఊర్లో అందరూ కలిసి ఒకే దగ్గర చేయడం చాలా బాగా అనిపించిందండి. మన ఇంట్లో పెళ్ళి అంటే మన రిలేటివ్స్ మాత్రమే ఉంటాం. కానీ ఆ సీతారాముల వారి కళ్యాణం అంటే ఊర్లో వాళ్ళందరూ కలిసి చేసేది కదా. ఈ రామాలయం పక్కనే మా ఇల్లు అన్నమాట. అందుకే ఇంకా హడావడిగా ఈ 3 days కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా శ్రీరాముల వారికి పందిరి వేయడం అయితే జరిగింది. పందిరి దగ్గర కొద్దిసేపు ఉన్నాం. సీతమ్మ పడిద 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన, చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి వంగి నేల పొంగి దంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, కుళ్ళిపడ్డ కన్నెల్లకి పెళ్లి. చూడండి, రామాలయం అంతా కూడా ఫుల్గా డెకరేషన్ చేసేసారు. నైట్ టైం ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతుంది. చేసి కోటినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు. శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రాముని ప్రసాదానికి మనకి తోచినంత విరాళంగా ఇవ్వడానికని వెళ్ళాం. మన పల్లెటూరుల్లో ప్రతి సంవత్సరం ఇలా అన్న సంతర్పణ అంటే అందరూ ఆ దేవునికి ఏదో ఒకటి చదివించాలి అన్న ఆచారాన్ని ఇప్పటికీ మన పేరెంట్స్ నుంచి మనకి, మన నుంచి మన పిల్లలకి తెలిసేలా చేయడం చాలా మంచిది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. జై శ్రీరామ్. ఇంకా రాములవారి కళ్యాణం అయితే స్టార్ట్ చేయడానికి ముహూర్తం టైంకి అందరూ వచ్చేస్తున్నారు. మా పంతులు గారు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మౌత్ పట్టుకొని మంచి హడావడి చేసేస్తున్నారండి. ఒక్కొక్కరుగా అలా రెడీ అయ్యి వస్తున్నారు. మంగళ వాయిద్యాలతో రామాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నమాట. ఇంకా రాముల వారి కళ్యాణం చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట.
ఒకవైపు సీతారాముల వారి కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి. రామాలయం అంతా చూడండి భక్తులతో ఫుల్ అయిపోయింది. అక్కడ ఉన్నంతసేపు కూడా మనది మన వాళ్ళే అన్న ఫీలింగ్ చాలా బాగుంది. ఇలాంటి టైంలో ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీ లాగా ఉంటే చాలా బాగుంటుంది కదండి చూడడానికి. గుడి దగ్గరికి వచ్చే భక్తులకి ప్రసాదం పానకం ఇద్దామని చేశామన్నమాట. ఆ శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైనది పానకం కదండి. అందుకని పానకము రవ్వ ప్రసాదము తీసుకొచ్చామన్నమాట. ఒకవైపు లోపల కళ్యాణం జరుగుతుంది, మరొక వైపు మేము ప్రసాదం పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణం అందరం కలిసి ఎలా అయితే చేసుకుంటున్నామో ఇక నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి కూడా అలానే నేర్పించాలి. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకునే పండగలు పూజలు అనేవి కొన్ని ఉంటాయి. ఇలా ఊర్లో వాళ్ళందరూ కలిసి చేసే పండగలు కూడా కొన్ని ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి తెలిసేలా చేయాలి. ఏ పూజలకైనా ఏ పండగలకైనా సరే ఫస్ట్ మనం పాల్గొంటేనే కదండి మన పిల్లలకి కూడా చెప్పగలం. రాముల వారి కళ్యాణం అయితే మాత్రం చాలా వైభవంగా జరుగుతుందన్నమాట. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. ఇక్కడ చూడండి ఒకవైపు వంటలు తయారవుతున్నాయి. ఫస్ట్ పులిహోర చేస్తున్నారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా.
సీతమ్మ బడిరా బడిరా బడిరా. ఒకవైపు భక్తులతో అస్సలు ఖాళీ లేదండి, చాలా బాగా జరిగింది. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, అరెరెరె. ఆహా ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. మా రాములవారి కళ్యాణం జరిగిన వెంటనే భజన చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అందరూ భజన చేస్తున్నారు. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి. ఇంకా భోజనం టైం అయిందండి, వంటలు కూడా అయిపోయాయి అన్నమాట. అన్న సంతర్పణ స్టార్ట్ చేశారు. వంటలు ఏం చేశారనేది చూసేద్దాం. నీ కథ రామా, ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు. ఎదిర లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు చేత. విన్నాను మారీచ కూత, వాడు లంకేశుడి మాయదూత. లేడల్లే వచ్చాడు ఘాత, వాణ్ణి బాణానికేస్తాను మేత. ఎదిర లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు చేత. ఎదిరా లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు చేత. రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా, మాందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదురా. బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. త్యాగయ్య గానాల తానాలు చేశావు, బాపూజీ ప్రాణాల కడమాటవైనావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. నేను కూడా కొద్దిసేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను, అలా వడ్డించాను అన్నమాట. ఈ కార్యక్రమం అంతా అయిపోగానే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. పిక్స్ తీసుకోవడం అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ సాయంత్రం సీతారాముల వారిని ఊరేగిస్తుంటే వెళ్ళామన్నమాట. ఒకవైపు చిడతలతో మరోవైపు డప్పులతో ఆ దేవుడిని అయితే ఊరేగిస్తున్నారండి. ఈ సంవత్సరం మాత్రం సీతారాముల కళ్యాణం చాలా పెద్ద పండగలాగా జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఇక అంతేనండి రాముల వారి కళ్యాణం వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.